భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు మండల వ్యాప్తంగా ఉన్న మాల కులస్తుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు తుంపురు శివ హాజరయ్యారు. అతని ఆధ్వర్యంలో మండల మాల మహానాడు, మండల యూత్ కమిటీలతో పాటు జుల్లూరుపాడు మరియు కాకర్ల గ్రామాలకు చెందిన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి ఆయన నియామక పత్రాలను అందజేశారు. జుల్లూరుపాడు మండల మాల మహానాడు అధ్యక్షుడిగా బడుగు వీరస్వామి, ఉపాధ్యక్షుడిగా కాసిమల్ల కిరణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్గా రజనీబాబు, కోశాధికారిగా మంద పుల్లయ్య, గౌరవ అధ్యక్షులుగా కల్లోజి రామస్వామిలను ఎన్నుకున్నారు. అనంతరం మండల యూత్ కమిటీ అధ్యక్షుడిగా కల్లోజు దినేష్, ఉపాధ్యక్షుడిగా పుష్పల రాము ఎన్నికయ్యారు. జుల్లూరుపాడు గ్రామ అధ్యక్షుడిగా కల్లోజు వెంకటేశ్వర్లు, కాకర్ల గ్రామ అధ్యక్షుడిగా మంద త్రినేశులు ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులందరికీ జిల్లా అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేశారు. కమిటీల ద్వారా వర్గీకరణపై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. చూడండి కాకల ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్. జై మాల, జై భీమ్, మాలల ఐక్యత, జై మాల, జై మాల, జై మాల, మాలల ఐక్యత. ఉమ్మడి ఖమ్మం జిల్లా మాల మహానాడు అధ్యక్షుడిని ఈరోజు జుల్లూరుపాడు మండలంలోని గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేశాము. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ మాలల వర్గీకరణ చేయడానికి మందకృష్ణ మాదిగ ఎంతో ముందంజలో ఉన్నారు. మరి మేము కూడా చైతన్యవంతులు కావాలని ప్రతి గ్రామంలో, మండలంలో గ్రామ కమిటీలు వేస్తున్నాము. దాని ఉద్దేశం ప్రకారమే ఈరోజు జుల్లూరుపాడు మండలంలో మరి మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఏకగ్రీవంగా. ఆ కమిటీలో బడుగు వీరస్వామి గారు మండల అధ్యక్షుడిగా, వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్గా కాసిమల్ల కిరణ్ కుమార్ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా కాసిమల్ల రజనీ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కాకర్ల, వేదం, గుండెపూడి, వినోబనగరు, జుల్లూరుపాడు గ్రామ కమిటీలు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రోజుల్లో వర్గీకరణని వ్యతిరేకంగా అడ్డుకోవడం జరుగుతుంది. మరి జాతీయ అధ్యక్షులైనటువంటి చెన్నయ్య గారు ఆల్రెడీ రిట్ పిటిషన్ వేశారు. అలాగే గ్రామ కమిటీల ద్వారా పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేపట్టి ఈ వర్గీకరణ వ్యతిరేకించడానికి ఈ కమిటీల ఉద్దేశం.